హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. అందరూ తెల్లారిన తర్వాత అన్నీ తెచ్చుకొని వినాయకుడిని పెట్టుకుంటారేమో, నాకైతే తెలీదు. మరి నేనైతే అన్నీ రాత్రే తెచ్చి పెట్టుకున్నా. వినాయకుడు కూడా ఫ్రీగా ఇచ్చిండ్రండి ఈ సంవత్సరము. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ ఆఫీస్ కాడ చాలా 2 లోడ్ల వరకు వచ్చినాయి వినాయక బొమ్మలు. మట్టి బొమ్మలే పెట్టుకోండి అని అందరికీ ఉచితంగా ఫ్రీగా పంచిండ్రు. ఇది గడ్డి ఎందుకు అడ్డం వస్తుంది వినాయకునికి. అట్లని చూడండి, ఉచితంగా ఇచ్చిండ్రు మా బుజ్జ వినాయకుడిని, మా చిన్న వినాయకుడిని. మళ్ళీ రాత్రి అయితే అరటిపండ్లు తెచ్చిన్నాను ఫ్రెండ్స్. అవి అయితే నీళ్ళు అయిపోయినాయి. చూడండి, ఈ అరటిపండ్లు అయితే పెట్టినా. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఒక డజన్ ఎత్తుకొని వచ్చిన. డజన్ వచ్చి 80 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఒక్కొక్క ఎలక్కాయ వచ్చి 2 వచ్చి జత 50 రూపాయలు ఫ్రెండ్స్. జత జాంకాయలు 40 రూపాయలు ఫ్రెండ్స్. అట్లాగా వినాయకుడి పండుగ రానే వచ్చింది. ఒక చెరుగ్గడ వచ్చి 60 రూపాయలు ఫ్రెండ్స్. అట్లా రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. సాలిన వాళ్ళు బీరు వాళ్ళు ఎలా పండుగ చేసుకుంటారో తెలీదు. ఏమి కొనాలన్నా తమలపాకులు ఫ్రెండ్స్ 10కి 5 ఆకులు ఇచ్చేవాడు. ఈరోజు 10కి 3 ఆకులే ఇచ్చాడు ఫ్రెండ్. అలా ఉన్నాయి రేట్లు, విపరీతంగా ఉన్నాయి. ఒకవేళ ఏదో చెప్తారు చూడు, కూటుకుంటే కోటుకున్నట్టేనని. కూటు కొరికే బతికే వాళ్ళ పరిస్థితి. ఈరోజు బొజ్జ వినాయకుడిని ఎలా పెట్టుకుంటారో. బొజ్జ వినాయకుడిని అయితే ఉచితంగా ఇస్తున్నారు. మరి వినాయకుడిని పెట్టుకోవాలంటే కనీసం పూలన్నా ఉండాలి కదా ఫ్రెండ్స్. 2 పూలన్నా పెట్టి పూజ చేసుకోవాలి కదా. ఆయనకి కాయలంటే చాలా ఇష్టం కదా. మరి ఏయో కాయలు కూడా పెట్టాలి. మరి వాళ్ళ సత్తాకులు దేన్న పెట్టాలి కదా. టెంకాయ 40 రూపాయలు అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్. ఈరోజు 60 రూపాయలు అమ్ముతున్నారు. అరటిపండ్లు 40-50 అమ్మేవాళ్ళు ఈరోజు 80 రూపాయలు అమ్ముతున్నారు. మరి సీనా పండ్లు కానీ, మరి యాలక్కాయలు కానీ, మరి జామ పండ్లు కానీ అన్నీ కూడా ఏది ఎత్తుకున్నా. మరి సీతాఫలం పండ్లు ఫ్రెండ్స్, పచ్చి పిందెలు ఒక్కొక్క పిందె వచ్చి 20 రూపాయలంట. జత 20 రూపాయలంట చిన్న పిందెలు. మరి నేనైతే తేనే లేదు. అది ఫ్రెండ్స్ పండగ కబుర్లు. మరి మేమైతే అందరూ తెల్లారినాక పెట్టుకుంటారేమో. మరి మేము అందుకనేసి ఈ వాడిపోయినాయి కదా, మరి అవి దేవుడికి పెట్టకూడదులే. రాత్రి తెచ్చినట్టు కమిలిపోయినాయి. మరి తెల్లారుజామున అయితే పెట్టేసిన. మళ్ళీ తెల్లారినాక పోయి మళ్ళీ ఒక డజన్ తెచ్చి 2 పండ్లు అయితే బొజ్జ వినాయకునికి అయితే పెట్టాను ఫ్రెండ్స్. అలాగుండాయి రేట్లు. మరి మేమైతే అందరూ తెల్లారినాక పెట్టుకుంటారు. మేమైతే జామున 4:30కే పెట్టేశాం. ఎందుకంటారా, దాము 4:30కే పాల వ్యానికి పోతాడు ఫ్రెండ్స్. అందుకని టెంకాయ అయితే కొట్టేశాము. అది ఫ్రెండ్స్ 11 లోపలే పెట్టుకోవాలంట ఫ్రెండ్స్. 11 లోపలే పెట్టుకుంటే మంచిదంట. 11 దాటితే రావుకాలం ఉందన్నారు తెలిసిన పెద్దవాళ్ళని అడిగితే. ఇది ఫ్రెండ్స్ విశేషాలు. మరి మా పూజ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నైవేద్యాలు అవి ఇవి పెట్టాల్సి ఉన్నవి. మరి ఇంకా ఇంట్లో వంట అయితే ఏం స్టార్ట్ చేయలే. మరి నేనైతే పాయసము, అన్నము, పప్పు చేయబోతున్నా అంతే. ఇంకా ఏమైనా చేసి పెట్టచ్చు వినాయకునికి. కుడుములని, వడలని అన్నీ చేసి పెట్టచ్చు. మా ఇంట్లో చేస్తే తినేవాళ్ళు లేరు, చేసే ఓపిక లేదు. మరి వినాయకుడే నన్ను క్షమించాలి. మరి స్వీట్ అయితే పెట్టాలి కంపల్సరీగా వినాయకునికి. అందుకోసం పాయసం వండి పెడదామనుకుంటున్నా. మరి తెల్లారుజామునే పెట్టేశాం కదా, మరి అప్పటికైతే వంటలు కావు. అందుకోసమని మళ్ళీ తర్వాత వండి పెడతా. ఇప్పుడైతే పొళ్ళే పలారంగా పెట్టి టెంకాయ అయితే కొట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, దేవుడు నాకు ఏమీ వద్దంటున్నాడు ఫ్రెండ్స్. మీ మనస్ఫూర్తిగా మీరు సుజీగా ఉండి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అది ఫ్రెండ్స్ విషయం. ఓకే బాయ్. మరి బొజ్జ వినాయకుడిని మరొకసారి దర్శించుకోండి, ఆశీర్వదించండి వినాయకుడు గారు. బాయ్ చిట్టి తండ్రి. ఓకే, ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ రాయచీట్లో. ఎవరన్నా లెక్క పెట్టి కొనుక్కోని వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళచ్చు. మరి వినాయకుడిని, మట్టి వినాయకుడిని పెట్టుకుంటేనే చాలా శ్రేష్టము, ప్రియముగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.